తల వంచి నడవడే తలదించి ఎరుగడే తన పేరు విజయుడే పెట్టుబడుల సాధనలో నాయుడే నాయకుడు. ఇంత అద్భుతమైన కవిత ఎవరు రాశారని అంటారా? ప్రపంచమంతా రీసౌండ్లో వినిపించేలా సెల్ఫ్ డబ్బా కొట్టుకునే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా పేజ్లో పెట్టిన పోస్ట్ ఇది. ఏదైతేనే కవిత బాగుంది కదా, ఓసారి టీడీపీ సోషల్ మీడియా పేజ్లోకి వెళ్ళి అది చూద్దామని ప్రయత్నం చేయకండి. పెట్టిన 5-6 గంటల్లోనే డిలీట్ కొట్టేశారు. ఇదే కాదు, మన లోకేష్ గారి మీద కూడా ఓ కవిత ఉంది సార్. చుట్టూ మంచు, ఎముకలు కొరికే చలి, దావోస్లో ఆ అడుగులు, ఏపీకి తెచ్చే పెట్టుబడులు, దట్ ఈజ్ నారా లోకేష్. పోనీ ఈ పోస్ట్ అయినా చూద్దామని ట్రై చేయకండి, అది కూడా లేపేశారు. లేపేయక ఏం చేస్తారు సార్? తండ్రి కొడుకులు దావోస్ నుంచి ఉత్త చేతులు ఊపుకుంటూ వస్తే దేశం కాని దేశంలో ఈ తండ్రి కొడుకులు మన ఏపీ పరువును మంచులో కప్పెట్టేశారు. ఉన్న రాష్ట్రంలో ఆ కొంచెం పరువైనా మిగులుద్దామని టీడీపీ సోషల్ మీడియా ముందు చూపుతో ఆ డబ్బా కవితలు లేపి పారేసింది. ఒక్కటి మాత్రం తేలిపోయింది, ఇక్కడ కొట్టే ఎల్లో మీడియా డప్పు దావోస్లో తుస్సుమంది. అసలు మనం మాట్లాడిన మాటలేంటి, మనం కోసిన కోతలేంటి, మనం పెట్టి లేపిన జాకీలేంటి, మనం కొట్టుకున్న డబ్బాలేంటి, మనం వాయించిన తబలాలేంటి, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఎలివేషన్లేంటి, అసలు లోకేష్ ఏమన్నారో ఒకసారి వినండి. అప్పట్లో ఐటీ అని, ఇప్పుడు ఏకంగా క్వాంటమ్ అని మనందరినీ ముందుకు నడిపిస్తున్నారు. అంతేకాదు, వేరే రాష్ట్రాలకి లేనిది మన రాష్ట్రానికి ఆ వ్యక్తి ఉంది. ఆ వ్యక్తి కూడా 3 అక్షరాలే, మన సిబిఎన్. ఒక మాటలో చెప్పాలంటే ఆయన చాలా రేర్ పీస్, యూనిక్ పీస్. నేను మా నాయకులందరినీ ఒకటే చెప్తా, ఆయన్ని మనం బ్లైండ్ గా ఫాలో అవ్వాలని. ఎందుకంటే ఆయనకు విజన్ ఉంది. ఆయన ప్రపంచం రాబోయే 20 సంవత్సరాలు ఎక్కడికి వెళ్తుందో ముందు చూపున్న వ్యక్తి. రేర్ పీస్, యూనిక్ పీస్. ఇటు చూస్తే రాష్ట్రం పరువు పీస్ పీస్. లేపేసిన టీడీపీ సోషల్ మీడియా పోస్టుల సాక్షిగా అసలు లోకేష్ ఇస్తున్న ఎలివేషన్లకు, చేసుకున్న ఎంఓయూలకు, వచ్చిన పెట్టుబడులకు, వచ్చే ఉద్యోగాలకు ఏమైనా సంబంధం ఉందా సార్? కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి దావోస్ వెళ్ళారు కదా, మరి ఏం సాధించారు? ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు పట్టుకొచ్చారని ప్రశ్నిస్తే టీడీపీ ఆస్థాన పత్రిక ఈనాడు ఏం రాసిందో తెలుసా? ఒకసారి ఈనాడు దినపత్రికను స్క్రీన్ పైన చూద్దాం. ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు అనేది రాశారో చూడండి. ఎక్కడైనా కనిపిస్తోందా మీకు? లక్షల కోట్ల పెట్టుబడులు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? ఫైనల్గా కనిపించింది ఏంటంటే, ఈ దావోస్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చేశారంటే 9 సెషన్లు, సమావేశాల్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ బ్రాండును పెంచేలా ప్రసంగించారు. అయిపోయింది పని. ఇంతే మనం సాధించింది అక్కడ. 9 సెషన్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ బ్రాండును పెంచేలా ప్రసంగించారు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, మీరు ఎక్కడే వెతికినా మీకు కనపడదు. లచ్చల కోట్లు అంటారు కదా వీళ్ళు, నోరు తెరిస్తే ఎక్కడ లచ్చల కోట్లు అయితే మనకు కనపడదు. కానీ గతంలో సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి దావోస్కు వెళ్ళి ఒప్పందాలు చేసుకుని వస్తే నారా లోకేష్, ఇదే నారా లోకేష్ అదే నాలుకతో ఏమన్నారో మీరే ఒకసారి వినండి సార్. సో జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి దావోస్కి వెళ్ళారండి. 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో వెళ్ళాడు. అసలు ప్రత్యేక విమానంలో బెడ్ ఉంటుందని తెలియదు. అంత పెద్ద ప్రత్యేక విమానంలో వెళ్ళాడు. బెడ్ కూడా ఉందంట దాంట్లో. అంటే ఆయన ఫ్రెష్ గా దిగాలి కదా అక్కడికి వెళ్ళిన తర్వాత. నేను అనుకున్నా కోడి చేస్తాడరా అనుకున్నా. వెళ్ళాడు. ఇది కోడి కత్తి కాదురా బాబు. 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో డావోస్కి వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళి ఒప్పందం ఎవరితో కుదుర్చుకున్నాడు తెలుసా? అరబిందో, గ్రీన్ కో, ఇంకోటి అదాని. ఈ ఎవరు వాళ్ళకి మిగతా వాళ్ళు ఎవరు టైం ఇవ్వలే, ఇంక ఎవడు టైం ఇవ్వలా. ఆ 3 కంపెనీలు కలిసాక ఈయన డావోస్ వెళ్ళాల్సిన అవసరంలా. ఇక్కడ పిలిస్తే వాళ్ళు వస్తారు. కర్మ అటు తిరిగి ఇటు తిరిగి పెద్ద సుత్తి రూపంలో వచ్చి తల మీద కొట్టడం అంటే ఇదే. లోకేష్ గారు తన గురించి, తన తండ్రి గారి గురించి చెప్పుకున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఇప్పుడు చంద్రబాబు, నారా లోకేష్ తుప్పు పట్టిన సైకిల్ వేసుకుని వెళ్ళారా?
ప్రత్యేక విమానంలో వెళ్ళారా? కూర్చోవడానికి సీట్లు, పడుకోవడానికి బెడ్, వాడుకోవడానికి టాయిలెట్ కూడా లేని డొక్కు విమానంలో వెళ్ళారా? పెట్టుబడులు తేవడం చేత కాదు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించడం చేత కాదు, డబ్బా కొట్టుకోవడం, కొట్టించుకోవడం మాత్రమే చేతనవుతుంది. ఈ తండ్రి కొడుకులు చెప్పే అబద్ధాలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే ఈ ప్రపంచమే నివ్వెరపోయేంతలా పచ్చి నిజం కళ్లకు కనిపిస్తుంటే చంద్రబాబు గారికి బ్రాండు లేదు, బ్రాండ్ వాల్యూ లేదని తేలిపోతే ఇంకా అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని ఎలా ప్రయత్నిస్తున్నారో ఒక్కసారి చూడండి. స్వయంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారే దారుణమైన అబద్ధాలతో తెగబడ్డారు. నేషనల్ మీడియా సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు. రాష్ట్రం పరువు తీశారు సార్. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో వినిపించండి సార్. అవును, చంద్రబాబు నాయుడు గారు ఇది జాతి మీడియా అనుకున్నట్టున్నారు, జాతీయ మీడియా అనుకున్నట్టుగా లేరు. రాహుల్ కనాల్ కళ్ళు ఇంత పెద్దది చేసి చూస్తున్నారు పాపం ఆయన, అర్థం కావట్లేదు. అదే మనమైతే వెంటనే చప్పట్లు కొట్టేసేవాళ్ళం. ఇక్కడ పత్రికలు అయితే, ఇక్కడ డబ్బా ఛానళ్ళు అయితే వెంటనే ఇలా కొట్టేసేవాళ్ళం. ఆయన చెప్తున్నది ఏంటంటే 18 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంట. మొన్ననే దావోస్లో ఇదే నోటితో 23.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. వాళ్లే తగ్గించేశారు. అంటే ఎంత చెబుతున్నామో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. 3.5 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారే ఆయన నోటితో తగ్గించేశారు. పోనీ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చాము, దీనివల్ల క్రియేట్ అయ్యే జాబ్స్ ఎన్ని అంటే 23 లక్షల కోట్ల జాబ్స్ క్రియేట్ అవుతున్నాయంట. పాపం ఆయన జర్నలిస్ట్ పాపం ఏమైపోయారో చూడండి. ఆ కళ్ళు ఇంత పెద్దవి చేసి ప్రపంచంలో ఇలాంటి అబద్ధాలు చెప్పే నాయకులు ఉన్నారు అన్నట్టుగా ఆయన చూస్తున్నారు. అర్నబ్ గోస్వామి దగ్గర కూడా ఇదే మాట చెప్పుంటే బాగుండనిపిస్తోంది. ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చారా అంటే నిజం చెప్పాలంటే కానే కాదు సార్. ఒక ఒప్పందం కుదుర్చుకుని వచ్చారు. ఎవరా పారిశ్రామికవేత్త, ఏటా కంపెనీ అని కూటమికి ఓటేసిన మొహంతో అమాయకంగా నన్ను ప్రశ్నించకండి. ఒక రియల్ ఎస్టేట్ సంస్థ 91,000 కోట్ల పెట్టుబడులు పెట్టేసి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేస్తుందట. ఈ పేరుతో ఇంకెన్ని వేల ఎకరాలు 99 పైసలకు రాసేస్తారో ఏంటో. అసలు ఏంటా సంస్థ అని ఆరా తీస్తే RMZ రియల్ ఎస్టేట్ సంస్థ అట. బెంగళూరు కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందట. అలాంటి సంస్థ 91,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేస్తుందట. లక్షలు ఉద్యోగాలు ఇచ్చేస్తుందట. ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానంగా ఓ 5 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, రియల్ ఎస్టేట్ సంస్థలు తప్ప దిగ్గజ కంపెనీలు ఎందుకు ముందుకు రావడం లేదు? క్వశ్చన్ నెంబర్ 2, 1,000 కోట్ల విలువైన భూములు 99 పైసలకు కట్టబెట్టడమే బాబు బ్రాండ్ వాల్యూనా? క్వశ్చన్ నెంబర్ 3, ఒప్పందం చేసుకున్న RMZ రియల్ ఎస్టేట్ సంస్థ 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తుందా? క్వశ్చన్ నెంబర్ 4, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు కల్పించామని చెప్పడంలో బాబు ఆంతర్యం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 5, సెల్ఫ్ డబ్బాలు జాతి మీడియాలో ఓకే కానీ జాతీయ మీడియాలో కష్టమని మరోసారి తేలిపోయిందా? ఈ అంశాలపైన మాట్లాడదాం.